వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలు. కొద్ది రోజుల క్రితం వరకు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగింది. కానీ హైకమాండ్ పెద్దలు సర్ది చెప్పడంతో ఇద్దరూ తగ్గారు. కానీ ఇప్పుడు మరోసారి వార్ ముదిరింది. ఇద్దరూ తగ్గేదే లేదంటున్నారు. ఒకరిపై మరోసారి పంచ్ డైలాగులు విసురుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? జగిత్యాల జిల్లాలో పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్ చేరడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి మరోసారి ఆయన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో అధికారం చెలాయించి ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో పెత్తనం చేసేందుకే కాంగ్రెస్ లో చేరారంటూ సంజయ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే జీవన్ రెడ్డికి అంతే ధీటుగా ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇవ్వడంతో జగిత్యాల రాజకీయం మరోసారి వేడెక్కింది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరిపోయారు. అప్పట్లో డాక్టర్ సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తన ఇలాఖాలో ఎమ్మెల్యే సంజయ్ ను ఎలా చేర్చుకుంటారంటూ పార్టీ పెద్దలను నిలదీశారు. ఒకానొక దశలో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానంటూ హైకమాండ్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారు. చివరకు పార్టీ నేతలు రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ కొద్ది రోజులుగా మాత్రం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అయితే జగిత్యాలలో డాక్టర్ సంజయ్ పోరు తట్టుకోలేక జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. అందుకే మరోసారి డాక్టర్ సంజయ్ ను జీవన్ రెడ్డి టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. గత దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానీకంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారాన్ని చేయించుకునే ప్రయత్నం చేసేటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ 10 సంవత్సరాల శ్రమకు ప్రతిరూపం ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడని చెప్పండి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్ పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానంటే జీవన్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటో అర్థం కావడం లేదని కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డికి ఎందుకంత అసహనమో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఓ న్యాయం, మిగతా వారందరికీ మరో న్యాయమా అని ప్రశ్నించారు. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పలేదా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన వెంట తిరిగి అనుకూలంగా పనిచేసిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, డీసీసీ చైర్మన్లు సహా చాలా మందిని కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి చేర్చుకున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు, గతంలో తనకు ఇవే చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్పారని, మరి మీ స్థానంలో కొత్త నాయకత్వం రావద్దా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డికి నీతులు చెప్పాలని అనుకోవడం లేదని, ఆయన హుందాగా నడుచుకుంటే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మేము కలిసి పనిచేస్తాం, ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో వారు నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాం. నేను ఈరోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనను ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా? 2 ఎంపీపీలను చేసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, దాదాపు 20 మంది పైన సర్పంచులు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళను మీరు మీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు చేర్చుకున్నారు, పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు, డైరెక్టర్లను చేర్చుకున్నారు, ఎంతోమంది వివిధ కుల సంఘాల పెద్దలు చేర్చుకున్నారు. మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు, కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పు అయిపోతుందా? ఇది నేను జీవన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు? వారు ఈ వయసులో చాలా, నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు, వారే అన్నారు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్, వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి ఇక కొన్ని మాటలు అన్నారు.
మరి ఇదే చివరి ఎలక్షన్ అంటే పైన ఎంపీ ఎలక్షన్లు అన్నప్పుడు ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో తప్పేమున్నదండి. మొత్తం మీద మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మధ్య డైలాగ్ వార్ పార్టీ హైకమాండ్ కు మరోసారి తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు ఇద్దరిని బుజ్జగించినా తగ్గడం లేదు. దాంతో ఏం జరుగుతుందోనంటూ పార్టీ క్యాడర్ టెన్షన్ పడుతోంది. ఇప్పటికైనా పార్టీ పెద్దలు మరోసారి కల్పించుకుని ఇద్దరు నేతలను కూల్ చేయాలని కోరుతున్నారు. చూడాలి మరి ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందో.